హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ. నేను మీ లింగదాస్, అర్థమెటిక్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఫ్యాకల్టీ. ఇక డిఏఓ ప్రిపరేషన్ అనేది చాలామందిది చివరి దశకు చేరుకుంది. ఇన్ని రోజుల నుంచి పరీక్ష ఉంటుందా ఉండదా, పోస్ట్పోన్ అవుతుందా, లేదంటే ఫిబ్రవరి 26 నాడు జరిగే అవకాశం ఉందా అని చాలామంది డైలమాలో ఉండి కొంత డిస్టర్బెన్స్కి లోనైన విషయం మనందరికీ తెలుసు. అంటే ఒక్కరే కాదు, ఇద్దరే కాదు, అప్లై చేసిన దాదాపు 1,00,000 మందిలో కూడా అదే సందిగ్ధం ఉంది. అయితే ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలు చూసుకున్నట్లయితే హాల్ టికెట్స్ విడుదల కావడం, సో గవర్నమెంట్ ఆర్ టీఎస్పీఎస్సీ కానీ అదే విషయం మీద స్టాండ్ బై ఉండడం, ఫిబ్రవరి 26 నాడు పరీక్ష ఖచ్చితంగా పెడతామని స్టాండ్లో ఉండడం చూస్తుంటే ఎక్కువగా ఫిబ్రవరి 26 నాడే పరీక్ష జరగడానికి అవకాశం ఉంది. సో ఒకవేళ ఫిబ్రవరి 26 నాడు కనుక పరీక్ష జరిగితే ఈ చివరి 3 రోజుల్లో మన ప్రిపరేషన్ స్ట్రాటజీస్ ఏ విధంగా ఉండాలి, రివిజన్ విషయంలో కానీ మనకు అసలు పూర్తి స్థాయి సిలబస్లో సబ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయి, వాటిలో ఇప్పటి వరకు మీరు ఏదైనా మిస్ చేసినవి ఉంటే కనుక ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు విషయం అర్థమవుతుంది. అయితే ఇక్కడ చూస్తే మనకు పేపర్ 2 అన్నది 150 ప్రశ్నలకి 300 మార్కులకి ఇవ్వడం జరిగింది. అందులో 2 పార్ట్స్, ఒకటి పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. పార్ట్ ఏ అన్నది అంకగణితం అర్థమెటిక్ అయితే, పార్ట్ బి మెన్సురేషన్ క్షేత్రగణితం. పార్ట్ ఏ పార్ట్ బిగా విడదీసినంత మాత్రాన మనకి ఖచ్చితంగా 75 మార్కులు వస్తాయి ఒక్కొక్క సెక్షన్ నుంచి అన్న గ్యారంటీ అయితే లేదండి. ఎందుకంటే మనకి సెక్షన్ వైజ్గా 75 మార్కులని సెక్షన్ డివిజన్ చేయకుండా పార్ట్స్గా మాత్రమే ఇచ్చారు. అయితే 75 ప్రశ్నలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఒకవేళ 75 ప్రశ్నలు వస్తాయి అని అనుకుందాం. మనం పార్ట్ ఏ నుంచి 75 ప్రశ్నలు, పార్ట్ బి నుంచి 75 ప్రశ్నలు. ఒకవేళ రాకపోయినా కూడా మనము రెడీగా ఉండాలి, దానికి సిద్ధంగా ఉండాలి. అయితే ఇకపోతే ఈ వీడియో ద్వారా మనం ఏం చూస్తామంటే పార్ట్ ఏ అర్థమెటిక్లో ఉన్న యాక్చువల్గా సిలబస్ 5 చాప్టర్లో ఏమేమి సబ్ టాపిక్స్ ఉన్నాయి, ఇప్పటివరకు మీరు వేటిని చదివినారు, వేటిని వదిలేసి ఉన్నారు, ఒకవేళ వదిలేసి ఉంటే ఒక చిన్నగా ఒక 15 నిమిషాలు 20 నిమిషాల్లో పూర్తయ్యే టాపిక్స్ ఉంటాయి, సబ్ టాపిక్స్ వాటిని. అదేవిధంగా జయశంకర్ అకాడమీ నుంచి ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ వర్చువల్ ద్వారా కానీ అంటే జూమ్ లైవ్ ద్వారా కానీ చాలామంది అభ్యర్థులు, దాదాపు 3,000కు పైచిలుకు మంది అభ్యర్థులు కోచింగ్ తీసుకొని ఉన్నారు. వారందరికీ చాలామందికి 95% ఆఫ్ పీపుల్ మన క్లాసెస్ ద్వారా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. ఇక్కడ 100% మనం సాటిస్ఫై చేయడము మనకు అసాధ్యం. సో ఏదైనా చిన్న అసంతృప్తి ఉంటే ఉండొచ్చు చాలామందిలో, దానికి మేము కూడా దాన్ని ఏమంటారు ఒప్పుకుంటున్నాం. అయితే సిలబస్ కూడా ఆల్మోస్ట్ అంటే 100% సిలబస్ చాలామంది ఆఫ్లైన్ బ్యాచెస్కి అండ్ లైవ్ బ్యాచెస్కి కూడా పూర్తి చేయడం జరిగింది. ఆన్లైన్లో కూడా 98% అక్యురేసీతో మనము సిలబస్ని పూర్తి చేసాం. సో అలా ఆన్లైన్ ద్వారా కోచింగ్ తీసుకున్న వారికి కూడా ఆఫ్లైన్లో జరిగిన క్లాసెస్ రికార్డింగ్స్ కూడా మనం యాప్లో అప్లోడ్ చేసి ఉన్నాం. ఇక టెస్ట్ సిరీస్ కూడా విత్ ఎక్స్ప్లెనేషన్తో ఇవ్వడం జరిగింది. దాంట్లో టెస్ట్ సిరీస్లో విత్ ఎక్స్ప్లెనేషన్ మేము పూర్తి చేసింది ఏంటంటే 10 చాప్టర్స్ యొక్క టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ చేసాం. కొంత సమయాభావం వల్ల గ్రాండ్ టెస్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది కొంత డిలే అయింది. సో మేము కూడా అనుకున్నాం అంటే పోస్ట్పోన్ అయిద్దేమో, అది కూడా పూర్తి చేద్దామని. కాకపోతే కొంతవరకు అయితే అది అలా పెండింగ్లో ఉంది, నో ఇష్యూ. అంటే అవన్నీ కూడా మనకి ఈ 10 చాప్టర్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్లో కవర్ అవుతూ వచ్చిన ప్రశ్నలే. అయితే ఇంకా అందులో మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే, ఓకే, మీకు అందులో కనుక డౌట్స్ ఏమైనా ఉంటే ఈ ప్రశ్న ఎలా చేయాలి సార్, ఈ ప్రశ్నకి సొల్యూషన్ అయినా పంపండి అని మీకు అనిపిస్తే కనుక మీరు పైన నెంబర్ 8856070660కి వాట్సాప్ చేయండి. లేదంటే మై పర్సనల్ నెంబర్ 8688059057కి అయినా సరే వాట్సాప్ చేయండి. నేను వాట్సాప్ ద్వారా మీకు ఆ ఎక్స్ప్లెనేషన్ని కూడా పంపించడం జరుగుతుంది. ఓకే, ఇదండి ఇప్పటివరకైతే మనం చేయగలిగేది 3 రోజుల్లో. ఇకపోతే పార్ట్ ఏలో ఉన్న సిలబస్ ఏంటంటే ద ఫస్ట్ చాప్టర్ వచ్చేసి నెంబర్ సిస్టమ్. ఈ నెంబర్ సిస్టంలో మనకు ఇవ్వబడిన అంశాలు ఏంటి అని చూస్తే రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. దీని యొక్క రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్లో మనకి రాబోయే ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయంటే, మనం ప్రశ్నల్ని ఇందులోంచి కాన్సెప్ట్ బేస్డ్ కాబట్టి పెద్ద క్వశ్చన్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేయలేం. కాకపోతే రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ యొక్క అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ పైన ప్రశ్నలు వస్తాయి. అంటే ఫ్రాక్షన్స్ యొక్క అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ కావచ్చు, కర్ణుల యొక్క అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ కావచ్చు. ఓకే, ఇర్రేషనల్ నెంబర్స్ యొక్క అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ నుంచి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. ఇకపోతే డెసిమల్ రిప్రజెంటేషన్. మనకు డెసిమల్ రిప్రజెంటేషన్ నుంచి ఖచ్చితంగా ఒక ప్రశ్న ఉంటుంది, 1 లేదా 2 ప్రశ్నలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. అంటే P/Q ఫామ్లో రాయడం కానీ, P/Q ఫామ్లో ఉన్నదాన్ని డెసిమల్ రూపంలో రాయడం కానీ. మనకు డెసిమల్లో 2 రకాలుగా ఉంటాయి. అంతమయ్యే
డెసిమల్స్, అంతం కాని డెసిమల్స్. అంతం కాని డెసిమల్స్ రెండు రకాలు ఉంటాయి. అంతం కాని ఆవర్తనమయ్యే డెసిమల్స్, అంతం కాని ఆవర్తనం కాని డెసిమల్స్. ఓకే, అంటే వీటిపైన మనం డెసిమల్ రిప్రజెంటేషన్ పైన మీరు ప్రశ్నల్ని ఒకసారి చూసుకోండి. ఆ తర్వాత దిస్ ఈజ్ రియల్ నెంబర్స్. ఓకే, రియల్ నెంబర్స్ పైన ప్రశ్న అంటే అసలు వాట్ ఈస్ ద రియల్ నెంబర్స్, అందులో ఉన్న అంశాలు ఏంటి, న్యాచురల్ నెంబర్స్ ఏంటి, హోల్ నెంబర్స్ ఏంటి, వాటి యొక్క ప్రాపర్టీస్ ఏంటి. ఓకే, ఆ ప్రాపర్టీస్ మీరు ఒక 10th క్లాస్ పుస్తకాన్ని కానీ చూసుకున్నట్లయితే అందులో మీకు ఏ నెంబర్స్ ఏ ధర్మాల్ని పాటిస్తాయి, గుణకార పరంగా ఏ ధర్మాల్ని పాటిస్తాయి, సంకలనం పరంగా ఏ ధర్మాల్ని పాటిస్తాయి, వ్యవకలనం పరంగా ఏ ధర్మాల్ని పాటిస్తాయి, భాగాహారం పరంగా ఏ ధర్మాల్ని పాటిస్తాయి అనేది ఒక చిన్న థియరీ అనేది ఉంటుంది, ఒక బాక్స్ రూపంలో ఉంటుంది. మీరు అది కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఇకపోతే ఇన్ఈక్వాలిటీస్ ఇన్వాల్వింగ్ ఇన్ ద మాడ్యూల్స్. మాడ్యూల్స్ పైన ఇన్ఈక్వాలిటీస్ పైన క్వశ్చన్స్ ఉంటాయి. మాడ్యూల్స్ అంటే అందరికీ తెలుసు, మాడ్ ఆఫ్ x + 5 > 0 అయితే x యొక్క విలువ వేటి మధ్య ఉంటుంది అన్న దానిపైన. ఇందులో నుంచి కూడా మనము ఒక 2 ప్రశ్నల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎల్సిఎం అండ్ జీసీడీ, ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ నెంబర్ సిస్టమ్ ఏంటంటే కాసాగు మరియు గాసాబా. ఖచ్చితంగా కాసాగు మరియు గాసాబా నుంచి మనం ఒక 5 మార్కులను అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ వస్తాయి, రియల్ లైఫ్ అప్లికేషన్స్ అండ్ డివిజబుల్ అప్లికేషన్స్ పైన ప్రశ్నలు ఉంటాయి. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్కి మిగతా సంఖ్యలకి అంటే ఆ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్లో ఇన్వాల్వ్ అయిన సంఖ్యలకి మధ్య రిలేషన్షిప్ పైన కూడా క్వశ్చన్స్ ఉంటాయి. మాడ్యూల్స్ పైన వీ కెన్ ఎక్స్పెక్ట్ 3 మార్క్స్. రియల్ నెంబర్స్ యొక్క ప్రాపర్టీస్ పైన వీ కెన్ ఎక్స్పెక్ట్ 2 or 1 మార్క్. డెసిమల్ రిప్రజెంటేషన్ పైన కూడా మనము ఒక 3 మార్క్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే 3 మార్క్స్ అంటే ఐ మీన్ ఇట్ ఇస్ క్వశ్చన్స్ అండి, 3 క్వశ్చన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇకపోతే ద నెక్స్ట్ వన్ ఈజ్ సర్ట్స్. సర్ట్స్ని మనం గమనించినట్లయితే ఇక్కడ సింప్లిఫికేషన్స్ పైన ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే కంటిన్యూటీ సర్ట్స్ ఉంటాయి. ఓకే, సర్ట్స్ పైన ఇన్ఫినిటివ్ సర్ట్స్ ఉంటాయి. వాటి యొక్క మూలమైన విలువ ఏంటి అన్నది కనుక్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా మనం సర్ట్స్ పైన కూడా వీ కెన్ ఎక్స్పెక్ట్ ద క్వశ్చన్స్ 2 or 3 క్వశ్చన్స్. 2 or 3 క్వశ్చన్స్, ఇవి నాట్ ద మార్క్స్ అంటే క్వశ్చన్స్, రైట్. ఇక లాగర్థం, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ లాగర్థం. ఇక్కడ మనం ఎట్లయితే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్లో ఎక్కువ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసామో లాగర్థం నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు 3 or 4 క్వశ్చన్స్. మొత్తం మనకు పార్ట్ ఏ నుంచి కనుక 75 క్వశ్చన్స్ అనుకుంటే నెంబర్ సిస్టమ్ నుంచి రాబోయే మినిమం క్వశ్చన్స్ ఎన్ని? 3 + 4 7, 7 + 5 12, 12 + 3 15, 15 + 5 20 క్వశ్చన్స్ మనకి ఇక్కడ నుంచి రావడానికి అవకాశం ఉంది. లేదంటే 15 to 20 క్వశ్చన్స్ అండి, మినిమం 15, మ్యాక్సిమం 20 ప్రశ్నలు వస్తాయి. ఈ టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. మీరు వీటిని ఎక్కువగా ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేయండి. సరే, మీరు చెప్తున్నారు కదా ఖచ్చితంగా ఇందులో వస్తాయా, మళ్ళీ రాకపోతే మిమ్మల్ని అడుగుతా అని మాత్రం పెట్టుకోకండి. జస్ట్ గత ప్రశ్నాపత్రాలని చూసి మనం అనాలిసిస్ చేసింది మాత్రమే. ఇది నా అనాలిసిస్ మాత్రమే అండి, గవర్నమెంట్ ఇచ్చిన బ్లూ ప్రింట్ కాదు. నెక్స్ట్ చూస్తే సెకండ్ చాప్టర్ రేషియో అండ్ ప్రపోర్షన్స్. ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ చాలా వ్యాస్ట్ సిలబస్ ఉన్న టాపిక్ ఏంటంటే రేషియో ప్రపోర్షన్స్. ఎందుకంటే కంప్లీట్ అర్థమెటిక్ మీరు ఏదైతే గ్రూప్ 4 ప్రిపేర్ అవుతున్నారో, ఏదైతే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతా ఉన్నారో దానికి సంబంధించిన కంప్లీట్ సిలబస్ అనేది మనకి ఒక్క చాప్టర్లోనే పెట్టడం జరిగింది. కాకపోతే ఈ మొత్తం పార్ట్ ఏలో ఇవన్నిట్లో కలిపి వీ కెన్ ఎక్స్పెక్ట్ 20 క్వశ్చన్స్ అండి. ఎక్కువగా ప్రశ్నలు ఎందులోంచి రావడానికి అవకాశం ఉంది అంటే రేషియో అండ్ ప్రపోర్షన్స్ పైన రావడానికి అవకాశం ఉంది. దీన్ని మనం కోచింగ్లో చాలా డీటెయిల్గా చాలా డెప్త్గా డిస్కస్ చేయడం జరిగింది. ఆన్లైన్లో కూడా మనకి వీడియోస్ అనేవి ఉన్నాయి. ఎవరైతే ప్రస్తుతం అంటే సార్ ఇప్పుడు చాలా లేట్గా చూస్తున్నాం మీ వీడియో, దీనికి 2-3 రోజుల్లో మాకు రివిజన్కి ఏమైనా ఉపయోగపడుతుందని అంటే మీకు ఆల్ ది బెస్ట్ అనే ఒక కోర్స్ అనేది ఉందండి. జయశంకర్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే అందులో ఆల్ ది బెస్ట్ అనే ఒక కోర్స్ ఉంటుంది. దాంట్లో కంప్లీట్ వీడియోస్ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. ఇకపోతే ఇందులో ఉన్న చాప్టర్స్ తెలుసు, యావరేజెస్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, పార్ట్నర్షిప్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, క్లాక్స్ అండ్ క్యాలెండర్. దీన్ని మీరు ఎట్లా డివిజన్ చేసుకోవాలంటే చాప్టర్ వైజ్గా కాకుండా గ్రూప్ ఆఫ్ చాప్టర్ వైజ్గా డివిజన్ చేసుకోండి. క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ నుంచి మనకి ఒక 5 క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉందండి. హౌ మెనీ క్వశ్చన్స్? 5 క్వశ్చన్స్. ఇకపోతే టైమ్ అండ్ డిస్టెన్స్ అండ్ టైమ్ అండ్ వర్క్ రెండూ కలిపి ఒక 5 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. 5 క్వశ్చన్స్. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ పార్ట్నర్షిప్ అండ్ డైరెక్ట్గా రేషియో ప్రపోర్షన్స్, ఈ 2 చాప్టర్స్ కలిపి ఒక 5 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ఇకపోతే పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఈ 4 కూడా పర్సంటేజ్ బేస్డ్ టాపిక్స్ కాబట్టి వీటిలోంచి కూడా ఒక అన్నిట్లో కలిపి ఒక 5 మార్కులు రావడానికి అవకాశం. దేంట్లో చూస్తుందో వీ కాంట్ ఎక్స్పెక్ట్. ఇకపోతే యావరేజెస్ అనే టాపిక్ నుంచి స్టాట్స్కి సంబంధించిన ప్రశ్నలు వస్తాయి కాబట్టి
ఇక్కడ ఎక్కువగా ప్రశ్నలు రావడానికి చాలా తక్కువ స్కోప్ ఉంటుంది. ఎందుకంటే దీనికి సంబంధించి మనం స్టాటిస్టిక్స్లో మీన్ మీడియన్ మోడ్ అనే కాన్సెప్ట్ చూస్తాం కాబట్టి మనకి యావరేజెస్ క్వశ్చన్స్ అనేవి అక్కడ వెయిటేజ్లోకి తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఒకవేళ వస్తే 1 or 2 క్వశ్చన్స్ కూడా రావచ్చు. కాబట్టి మీరు చూసుకోవాల్సిన టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కువ మార్కులు వస్తాయి 2 చాప్టర్స్ అవడం వల్ల. అండ్ క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ 2 చూసుకోవడం వల్ల కూడా ఒక 5 మార్కులు రావడానికి అవకాశం ఉంది. రేషియో ప్రపోర్షన్స్ అండ్ పార్ట్నర్షిప్ కలిపి చూసుకోవడం వల్ల, ఆ 2 చాప్టర్స్ చూసుకోవడం వల్ల కూడా మనకు ఒక 5 మార్కులు 5 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. పర్సెంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్స్ అండ్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇవన్నీ కూడా పర్సెంటేజెస్ బేస్డ్ టాపిక్స్ కాబట్టి వీటన్నిటిలోంచి కూడా ఒక 5 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. 5 క్వశ్చన్స్. ఈ విధంగా మొత్తం మీద చూసుకున్నట్లయితే ద సెకండ్ చాప్టర్ అనేది లీడింగ్ చాప్టర్లో ఉండబోతుంది పార్ట్ ఏలో పరంగా డిఏఓ పేపర్ 2లో. ఓకే, ఇవి 2 చాప్టర్స్. ఇక్కడ నుంచి మనకు ఒక 35 మార్కులు వస్తాయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద సెకండ్ వన్ పాలినామియల్స్ అండ్ ప్రోగ్రెషన్స్. ఈ పాలినామియల్స్ అండ్ ప్రోగ్రెషన్స్ అనేది కొద్దిగా ప్యూర్ మ్యాథ్స్, కంప్లీట్ ప్యూర్ మ్యాథ్స్ సంబంధించిన విషయం. చాలామంది అభ్యర్థులు నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎవరైతే ప్రిపేర్ అవుతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంత ఇబ్బంది పెట్టే చాప్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అర్థమెటిక్ కానీ మిగతా విషయాలు, నెంబర్ సిస్టమ్ కానీ వివిధ పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న వారు ఎవరైనా ఉంటే వారికి అది టచ్లో ఉంటుంది, వారికి అది పరిచయంలో ఉంటుంది. కానీ పాలినామియల్స్ అండ్ ప్రోగ్రెషన్ మాత్రం ఇప్పటివరకు మీకు టచ్లో ఉండకపోవచ్చు. మ్యాథ్స్ వాళ్ళకైతే ఓకే. సో ఇక్కడ చూసినట్లయితే స్పెషల్ ప్రొడక్ట్స్, ప్రత్యేక లబ్ధాలు, a+b² సూత్రం కానీ, a+b³ సూత్రం పైన కానీ, a+b⁴ సూత్రంలో కానీ మనకు ప్రశ్నలు వస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వీటిని అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఫ్యాక్టరైజేషన్. ఫ్యాక్టరైజేషన్ అంటే ఒక పాలినామియల్ ఇచ్చి దాన్ని కారణాంకాలుగా ఏ విధంగా విభజిస్తాం, లేదంటే ఒక పాలినామియల్ యొక్క కారణాంకాలు ఏ విధంగా కనుక్కుంటాం. ఆ విధంగా పాలినామియల్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కనుక్కోవడానికి కూడా స్కోప్ ఉంటుంది. కాబట్టి ఈ ఫ్యాక్టరైజేషన్లో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ని చూసుకోండి. హౌ టు ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హౌ టు ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ది పాలినామియల్స్. నెక్స్ట్ రిమైండర్ థీరం పైన కూడా మనకు ప్రశ్న ఉంటుందండి. ఖచ్చితంగా ఒక పాలినామియల్ ఇచ్చి మరొక పాలినామియల్ ఇచ్చి దాని యొక్క శేషం ఎంత వస్తుంది అన్నది ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంది. మీరు పాలినామియల్స్ లేదంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చేసేటప్పుడు మోస్ట్ ఆఫ్ దిగా ఏం చేయాలంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ని ఎంచుకోండి. ఒక ఎక్స్ని ఒక పాలినామియల్లో పెట్టి ఇంకొక పాలినామియల్లో సేమ్ వాల్యూని పెట్టి అవి 2 ఒకదానితో ఒకటి కారణాంకాలు అవుతున్నాయా, లేదంటే ఒకదానితో ఒకటి భాగిస్తే శేషం ఎంత మిగులుతుంది అన్న సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా కానీ ఆప్షన్స్ మెథడ్ ద్వారా కానీ మనం ఈ పాలినామియల్స్ అనే చాప్టర్ని డిస్కస్ చేయవచ్చు. ఇకపోతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో సంబంధించి చూసినట్లయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ దేని మీద డిపెండ్ అయితే అంటే జీరోస్ ఆఫ్ ది లేదంటే రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. రూట్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ax² + bx + c = 0 ఫామ్లో ఉన్నదని మనము క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. దాంట్లో ఆల్ఫా కామ బీటాలు వాటి యొక్క రూట్స్ అయితే ఆల్ఫా కామ బీటాలకి మరియు వాటి యొక్క గుణకాలకి మధ్య ఉన్న సంబంధం ఆల్ఫా ప్లస్ బీటా ఏంటి, ఆల్ఫా ఇంటూ బీటా ఏంటి, α² + β² ఏంటి. ఒక సమీకరణం యొక్క రూట్స్ ఆల్ఫా కామ బీటా అయితే 1/α 1/β సమీకరణంగా రూట్స్ ఉన్న సమీకరణం ఏమవుద్ది. ఓకే, ఈ విధంగా ఆల్ఫా 1/α 1/β ఉన్న సమీకరణం ఏమవుద్ది, α² β² ఉన్న సమీకరణం ఏమవుద్ది అని కూడా మనకు ప్రశ్నలు అడుగుతాడు. అంటే ద కన్వర్షన్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ పైన మనకు ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ఈ మొత్తం చాప్టర్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే దిస్ వన్. ఇక్కడ నుంచి మనం ఒక 5 మార్కుల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 5 మార్క్స్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దిస్. సేమ్ ది జీరోస్ ఆఫ్ క్యూబిక్ పాలినామియల్. క్యూబిక్ పాలినామియల్ అంటే దాని యొక్క గరిష్ట ఘాతం 3 ఉన్న ఒక పాలినామియల్ని క్యూబిక్ పాలినామియల్ అంటాం. దానికి గరిష్టంగా 3 రూట్స్ ఉంటాయి, 3 జీరోస్ ఉంటాయి, ఆల్ఫా బీటా గామా. ఇక్కడ కూడా సేమ్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా? ఆల్ఫా బీటా, బీటా గామా, గామా ఆల్ఫా యొక్క మొత్తం ఏమవుద్ది, ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఏమవుద్ది అని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, సో ఇదంతా కూడా మళ్ళీ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే సేమ్ థింగ్, పాలినామియల్స్ యొక్క బేసిక్ కాన్సెప్ట్కి వచ్చేస్తుంది. అది పెద్దగా అవసరం లేదు. ఇక ప్రోగ్రెషన్స్లో చూస్తే ఏపీ అండ్ జీపీ అండి. మనకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఒక 5 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉందండి. అంటే నేను మార్కులను మాట్లాడుతున్న ప్రతిసారి క్వశ్చన్స్గా గమనించండి. 5 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. మీకు ఆల్ఫా అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్ మాత్రమే మనకు పరీక్షలో ఉంది. హార్మోనిక్ ప్రోగ్రెషన్ అనేది సిలబస్లో లేదండి, హెచ్పి అంటాం దాన్ని. హార్మోనిక్ ప్రోగ్రెషన్ లేదు కాబట్టి దాన్ని వదిలేయండి. ఏపీ అండ్ జీపీ మాత్రమే మనకు ఉంది. దీంట్లో మీరు ముఖ్యంగా ఏపీలో చూసుకోవాల్సింది ఏంటంటే ఏవైనా 2 సిరీస్లు ఇస్తే AP1 అండ్ AP2 ఇస్తే ఈ 2 కలిపి ఉన్న పదాల యొక్క అర్థమెటిక్ ప్రోగ్రెషన్ వాల్యూస్ అడగడానికి ఎక్కువ స్కోప్ ఉందండి. లేదంటే n టర్మ్స్ యొక్క మొత్తం
లేదంటే nth టర్మ్ ఆఫ్ ది వాల్యూ, ఒక టర్మ్ ఇచ్చి దాని యొక్క nth టర్మ్ అది ఎన్నో టర్మ్ అవుద్ది అన్నది కూడా మనకు కనుక్కోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. దీంట్లో అప్లికేషన్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. కాబట్టి మీరు ఎక్కువగా ఈ మొత్తం దాంట్లో మీరు ఫోకస్ చేయాల్సింది ఎక్కడంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఫ్యాక్టరైజేషన్ అండ్ ఏపీ అండ్ జీపీ, ఈ 4 పైన 4 కాన్సెప్ట్స్ 3 టాపిక్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయండి. మనకు వీటి నుంచి ఒక 10 నుంచి 12 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉందండి. అంతకు మించి రావడానికి ఇక్కడైతే చాలా తక్కువ స్కోప్ ఉంటుంది. 10 to 12 క్వశ్చన్స్ ఆర్ మ్యాక్సిమం 15 క్వశ్చన్స్ రావడానికి అయితే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ చూసినట్లయితే సెట్స్ అండి. సో సెట్స్ అండ్ లీనియర్ ఈక్వేషన్స్, ఇక్కడ సెట్స్ అండ్ లీనియర్ ఈక్వేషన్స్ కలిపి ఒక చాప్టర్గా ఇచ్చాడు. సో సెట్స్ పైన చాలా సింపుల్ టాపిక్స్ ఉన్నాయి. యూనియన్ ఆఫ్ ది సెట్స్, ఇంటర్సెక్షన్ ఆఫ్ ది సెట్స్ అండ్ వెన్ డయాగ్రామ్స్, చాలా వెరీ ఈజీ కాన్సెప్ట్స్. ఖచ్చితంగా ఇక్కడ నుంచి మ్యాక్సిమం టు మ్యాక్సిమం స్కోర్ చేస్తాం మనం. 5 క్వశ్చన్స్ అయితే వస్తాయి, 10 మార్కులు. ఇందులో ఒక్క మార్కు కూడా మీరు పోగొట్టుకోకండి. చాలా చాలా ఈజీ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒకసారి మన వీడియోస్ చూడండి, పాత వీడియోస్ కానీ యాప్లో వీడియోస్ కానీ చూస్తే మీకు ఒకసారి రివిజన్ అవుద్ది. 5 మార్కులకు 5 మార్కులు 5 క్వశ్చన్లకు 5 క్వశ్చన్లు అంటే 10 మార్కులు రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. ఓకే, లీనియర్ ఈక్వేషన్స్ని మనము చూసినట్లయితే లీనియర్ ఈక్వేషన్స్లో మనకి సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి? ఒక ax + by + c = 0 అనేది లీనియర్ ఈక్వేషన్. గరిష్ట ఘాతం 1 ఉండాలి. ఓకే, గరిష్ట ఘాతం 1 ఉన్నప్పుడు a, b, c ల మధ్య సంబంధాన్ని ఆధారం చేసుకొని వాటికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి. ఓకే, అవి ఏ రకంగా ఉంటాయి. ఒక లీనియర్ ఈక్వేషన్ అనేది గ్రాఫ్ రూపంలో గీసినప్పుడు ఏ విధంగా వస్తుంది, ఏ పాదంలో వస్తుంది అనేది మనం గమనించాల్సి ఉంటుంది. కాబట్టి సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అనేది చాలా సింపుల్. మీరు ముఖ్యంగా చూసుకోవాల్సిందంటే సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కన్సిస్టింగ్గా, నాన్ కన్సిస్టింగ్గా అదొక రూల్స్ ఉంటాయి. a1/a2 = b1/b2 = c1/c2 అయినప్పుడు అవి ఎలాంటి రేఖలు, ఒకదానిపై ఒకటి ఆధారపడ్డ రేఖల, లేదా సమాంతరంగా ఉన్న రేఖల, లేదా ఖండించుకున్న రేఖల. a1/a2 = b1/b2 ≠ c1/c2 అయితే అవి సమాంతర రేఖల, లేదంటే ఇంకేదన్నా a1/a2 ≠ b1/b2 ≠ c1/c2 అయితే అవి ఖండన రేఖల అనేది చూస్తాం. అండ్ వాటి యొక్క రిలేషన్ ఇచ్చి కూడా a1/a2 b1/b2 c1/c2 రిలేషన్ ఇచ్చి ఒక ఈక్వేషన్ ఇచ్చి మరొక ఈక్వేషన్ రాయమంటాడు. ఆ రెండింటి మధ్య ఉన్న దూరాన్ని అడుగుతాడండి. లంబ దూరం అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మీరు లంబ దూరం పైన కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి ప్రశ్నలు. అంటే 2 లైన్స్ ఉంటే ఆ 2 సమాంతర రేఖల మధ్య ఉండే లంబ దూరం ఏ విధంగా ఉంటుంది, లేదంటే ఆరిజిన్ పాయింట్ నుంచి ఒక రేఖకున్న లంబ దూరం ఏ విధంగా ఉంటుందన్న పాయింట్స్ మీరు ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ సెట్స్ అండ్ ప్రాబిలిటీ. ఫ్రీక్వెన్సీ టేబుల్ అంటే ఏముండో టేబుల్ ఎట్లా రాస్తామన్న విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తాం. మీన్, మీడియన్ అండ్ మోడ్, సింపుల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ప్రాబిలిటీ. ఈ మొత్తం టాపిక్స్లో అంటే పార్ట్ ఏలో అత్యంత ఈజీగా ఉండే సెకండ్ ఈజియెస్ట్ చాప్టర్ ఏదంటే సెట్స్ అది స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబిలిటీ. మాకు అనిపిస్తుంది ఒక పెద్ద గొప్పగా ఉంటుంది అని మనం ఊహించుకుంటాం, కానీ అందులో ఏమీ ఉండదండి. స్టాటిస్టిక్స్లో మీరు గమనించాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ద ఫార్ములా, మీన్ షార్ట్కట్ మెథడ్ ఏంటి, మీన్ డీవియేషన్ మెథడ్ ఏంటి. ఓకే, సో ఇలా డీవియేషన్ మెథడ్ యొక్క ఫార్ములా ఏంటి, అందులో ఉన్న కాంపోనెంట్స్ యొక్క వాల్యూస్ ఏ విధంగా తీసుకుంటాం, ఒక్కొక్క కాంపోనెంట్ ఫార్ములాలో ఉన్న కాంపోనెంట్ యొక్క అర్థం ఏంటి అని చూసుకోవాలి. మోడ్ కనుక్కునేటప్పుడు మనం ఏం ఉపయోగిస్తాం, మీడియన్ కనుక్కునేటప్పుడు ఏం ఉపయోగిస్తాం, ఆ ఫార్ములాలో ఉన్న స్మాల్ ఎల్ అంటే ఏంటి, సిఎఫ్ అంటే ఏంటి, F1 అంటే ఏంటి, F0 అంటే ఏంటి, F2 అంటే ఏంటి, రైట్, డి అంటే ఏంటి అన్నది మీరు ఇక్కడ గమనించి ఆ ఫార్ములాస్ని చూసుకొని ఆ ఫార్ములా యొక్క అర్థ వివరణ ఎక్కువగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. డైరెక్ట్గా ఫార్ములా మీదనే ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మీన్, మీడియన్, మోడ్కి సంబంధించి మనకు రిలేషన్షిప్ ఉంటుందండి. ఆ రిలేషన్షిప్ పైన కూడా మనకి ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. సో మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది, 3 × మీడియన్ మైనస్ 2 × మీన్ అవుద్దా, లేకపోతే ఇంకోటి అవుద్దా, పదాలను అటు ఇటు మార్చి కూడా మనకు ప్రశ్న అడుగుతాడు. కాబట్టి ఇట్స్ ఎ వెరీ వెరీ ఈజీ టాపిక్. అండ్ సింపుల్ ప్రాబ్లమ్స్ ఆన్ ప్రాబిలిటీ. వాడు ఇవ్వడమే ఇచ్చాడు, సింపుల్గా ఇస్తాం బాబు అని. సో కాయిన్ ఎగిరేయడం కానీ, ఒక డైస్ని ఎగిరేయడం కానీ, ఒక ప్యాక్ ఆఫ్ కార్డులో నుంచి ఒక కార్డు తీయడం, 2 కార్డ్స్ తీయడం లాంటి దానిపైన మనకు ప్రశ్నలు వస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. అండ్ ప్రాబబిలిటీలో కూడా ప్రాబబిలిటీ ఆఫ్ వాల్యూ పి ఆఫ్ ఈ వాల్యూ వేటి మధ్య ఉంటుంది, పి ఆఫ్ ఈ బార్ వాల్యూ ఏ విధంగా, నాన్ ప్రాబిలిటీ వాల్యూని అంటే ప్రాబిలిటీ ఆఫ్ నాట్ ఈవెంట్ అదే పి ఆఫ్ ఈ బార్ వాల్యూ ఏ విధంగా అనుకుంటాం. అండ్ ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్కి ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ ఈవెంట్కి మధ్యలో ఉన్న సంబంధం ఏంటి, అంటే వాటి యొక్క మొత్తం ఏమవుద్ది, 1 అవుద్దా, 0 అవుద్దా, 2 అవుద్దా అన్నది కూడా మీరు చూసుకోండి ఒకసారి. ఇది మీరు రివిజన్ చేయవలసిన టాపిక్స్ అండి. సో దీస్ ఆర్ ద టాపిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్.
ఈ టాపిక్స్ని కనుక మీరు మళ్ళీ ఒకసారి ఒక రోజు మొత్తం కూర్చుంటే ఒక పార్ట్ మొత్తం అయిపోద్దండి, ఒక సెక్షన్ మొత్తం అయిపోద్ది. కాబట్టి ఈ రోజంతా కూర్చొని మీరు సెక్షన్స్లో ఉన్న క్వశ్చన్స్ని చూడండి. చూసి మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఇందాకే చెప్పాం కదండి, ఆఫీస్ నెంబర్కి కానీ నా నెంబర్ 8688059057 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను ఆ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాను నాకున్న పరిధిలో. కాబట్టి సో ఏది ఏమైనా ఇక మీదట ఈ 3 రోజుల్లో మనము ఏం చేయగలమో రివిజన్ మాత్రమే చేయగలం. కాబట్టి కొత్త టాపిక్స్ కూడా నేర్చుకోవచ్చు, కానీ మరీ లెంతీ కాన్సెప్ట్స్ కాకుండా చాలా చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఏమైనా మిగిలిపోయి ఉంటే వాటిని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో కొత్త ప్రశ్నలు ప్రాక్టీస్ చేయడం కంటే కాన్సెప్ట్స్ అనేది బలంగా నేర్చుకోండి. ఈ మధ్య వస్తున్న ప్రశ్నల సరళి మొత్తం కూడా ఫార్ములా బేస్డ్గా కాకుండా కాన్సెప్ట్ బేస్డ్గా ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. కాబట్టి మీరు కాన్సెప్ట్ని కనుక బేసిక్ లెవెల్లోంచి నేర్చుకోగలిగితే ఎంత హై స్టాండర్డ్ క్వశ్చన్ అయినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఈ విషయం మన విద్యార్థులందరికీ తెలుసు, మనం కాన్సెప్ట్ లెవెల్లోనే బోధించి ఉన్నాం. సరే, థ్యాంక్ యూ అండి. ఇకపోతే డిఏఓ పరీక్షకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎలాంటి డైలమాకి లోనవ్వకుండా నమ్మకంగా ఉండండి. ఈ 3 రోజులు కాన్ఫిడెంట్ని ఎట్టి పరిస్థితుల్లో లూజ్ అవ్వకండి. ఈ 10-15 రోజుల నుంచి పోస్ట్ పోన్ గురించి డిస్టర్బెన్స్ ఎవరైతే ఎదుర్కొంటున్నారో ఆ విషయాన్ని పక్కకు పెట్టండి. ఇన్ కేస్ పోస్ట్ పోన్ అయితే అవుద్దేమో, కాకపోతే పరిస్థితి ఏంటి, పరీక్ష ఖచ్చితంగా రాయాల్సిందే. ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన కళ్ళ ముందు ఉన్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి. అవుద్దో కాదో అన్న దానికోసం ఆలోచించడం మానేయండి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, డిఏఓ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మన విద్యార్థులు, మన యూట్యూబ్ని ఫాలో అవుతున్న విద్యార్థులు కానీ ఆన్లైన్ ద్వారా కోచింగ్ తీసుకున్న విద్యార్థులు కానీ ఆల్మోస్ట్ ఆల్ అంతా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. ఎవరికైతే అందరినీ సాటిస్ఫై చేయడం ఏ టీచర్కి సాధ్యం అవ్వదు. 100% సబ్జెక్టు ఇస్తాం మా పరిధి నుంచి. మీకు అంటే కోరుకున్న సబ్జెక్ట్ కాకుండా సిలబస్కి అనుగుణంగా మన సబ్జెక్ట్ని ఇస్తాం. ఎవరైనా చిన్నగా ఇబ్బంది పడి ఉంటే వాళ్ళందరూ ఏమీ అనుకోవద్దు. ఓకే, అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తామండి. ఇప్పటికైనా సరే మీకు ఏదైనా చాప్టర్స్లోంచి కనుక డౌట్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ పింగ్ మీ త్రూ వాట్సాప్ ఆర్ టెలిగ్రామ్ 86880590 అండ్ 057. సో మీకు టెలిగ్రామ్లో కూడా ఒక కమ్యూనిటీని మనము ఒక గ్రూప్ని క్రియేట్ చేసాం. ఆస్క్ ఎనీ డౌట్ డిఏఓ పేపర్ 2, ఆస్క్ ఎనీ డౌట్ డిఏఓ పేపర్ 2 అనే ఒక కమ్యూనిటీని కూడా, ఒక గ్రూప్ని కూడా క్రియేట్ చేసా. అందులో ఒక పిక్ తీసి మీరు కనుక నా క్వశ్చన్ రూపంలో పెడితే నేను ఆ క్వశ్చన్కి సొల్యూషన్ కానీ లేకపోతే వీడియో రూపంలో ఆన్సర్ కానీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఎల్లప్పుడూ కూడా మీ విజయాన్ని కోరుకునే మీ లింగదాస్. ఎనీ టైం మీరు డౌట్స్ అడిగితే మేము సిద్ధంగా ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఎలాంటి టెన్షన్ లేకుండా నమ్మకంగా ఉండండి, నమ్మకంతో పరీక్ష రాయండి. ప్రశ్నాపత్రం ఎలా వచ్చినా సరే ప్రతి ప్రశ్నని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయండి. 100% 150 ప్రశ్నలకి 150 ప్రశ్నలు అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. మోడరేటర్గా ఉంటుంది క్వశ్చన్ పేపర్ ఎప్పుడు కూడా. డిఏఓ పేపర్ ఎప్పుడు కూడా టైమ్ గేమ్ పేపరు. ఇట్స్ నాట్ ఏ హార్డెస్ట్ పేపర్. ఇది కఠినమైన పరీక్ష కాదు, సింపుల్ ఎగ్జామ్. కాకపోతే టైం గేమ్. ప్రశ్న అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, 150 ప్రశ్నల్లో మనం ఎన్ని ప్రశ్నల్ని సాల్వ్ చేస్తామన్నదే పాయింట్. ఎంత హార్డ్ ప్రశ్నలు సాల్వ్ చేస్తున్నామా, ఈజీ ప్రశ్నలు సాల్వ్ చేస్తున్నామా అని కాదు. మీకు ఆ ప్రశ్న రాకపోతే వదిలేసి ముందుకెళ్ళండి. ముందు మీకు ఈజీ క్వశ్చన్స్ తగులుతాయి. నేను ఏమంటానంటే 150 ప్రశ్నల్లో 130 ప్రశ్నలు దాదాపు అందరూ చేయగలిగే ప్రశ్నలే వస్తాయి. కాకపోతే ఆ 130 క్వశ్చన్స్ని ఆ 150 నిమిషాల్లో ఎన్నుకొని ఆన్సర్ చేయడం ఇంపార్టెంట్. మిగతా 20 క్వశ్చన్లు మనం చేస్తామా చేయమా అనేది సెకండరీ థింగ్. కనీసం 130 ప్రశ్నలు మీరు సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి. అంతకంటే ఎన్ని ఎక్కువ చేస్తే మనం అంత ముందు ఉంటాం. కానీ మినిమం 130 ప్రశ్నల్ని చేయడం, 260 మార్కుల పేపర్ని చేయడం మన యొక్క మినిమం టార్గెట్. అటు పైన ఎంత పెరిగితే అంత విజయావకాశాలు మనకు పెరుగుతాయి. ఓకే, కాబట్టి ఎల్లప్పుడూ కూడా మీ విజయాన్ని కోరుకునే మీ లింగదాస్. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్.